ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. బస్తీ దవాఖానాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణలో కొత్తగా 1015 కరోనా కేసులు నమోదు కాగా మరో 3 మరణించారు. హైదరాబాదులో నిర్మాణ వ్యర్థాలను తరలించే 50 కంపాక్టర్ వాహనాలను మంత్రి తారక రామారావు ఈ ఉదయం ప్రారంభించారు. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న సమయంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు. మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల్లో వివరాలు. బస్తీ దవాఖానాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దత్తాత్రేయ నగర్లో, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బిఎస్ మక్తాలో ఆయన ఈ ఉదయం బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ముంగిళ్లలోనే మెరుగైన వైద్యం అందించడానికి బస్తీ దవాఖానాలు దోహదపడుతున్నాయని, ఈ దవాఖానాల్లో ఉచితంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారని, అలాగే మందులు ఉచితంగా ఇస్తారని చెప్పారు. నగరం చుట్టుపక్కల ఇప్పటికే 250 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకోగా మరో 90 త్వరలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. బస్తీ వాసులకు జలుబు, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్ద పెద్ద దవాఖానాలకు పోయే అవసరం లేకుండా వైద్య సదుపాయం వారి ముంగిట్లోనే అందుబాటులోకి వచ్చిందని మంత్రి చెప్పారు. దాదాపు 62 రకాల పరీక్షలు కూడా తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా అందిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం సమావేశం తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో నిన్నటితో పోలిస్తే కొన్ని కరోనా కేసులు మరి కాస్త తగ్గాయి. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 1015 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2,54,666కు చేరింది. నిన్న కరోనాతో 3 మరణించగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,393కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 17,323గా ఉన్నాయి. వారిలో 14,694 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 2,35,950 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 1,716 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 92.65% ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 172 కేసులు నమోదయ్యాయి. నిర్మాణ వ్యర్థాలను తరలించే 50 కంపాక్టర్ వాహనాలను హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలోని మైదానంలో పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఈ ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ కంపాక్టర్ వాహనాలు ఒక్కొక్కటి 20 క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను తొలగించే సామర్థ్యం కలిగి ఉంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న కాలం చెల్లిన చెత్త తరలింపు వాహనాలను నిలిపివేసి వాటి స్థానంలో కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఇకపై చెత్త తరలించే వాహనాల వల్ల కాలుష్యం, చెడు వాసన, ఇబ్బంది ఉండవని పేర్కొన్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు దీపావళి పండుగను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆల్ ఇండియా రేడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.
అందరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పండగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువగా వస్తుంది అని కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాము. మన జిల్లాలో ఇప్పటికీ కోవిడ్ కొంత కంట్రోల్లో ఉంది. అందరు ప్రజలు సహకరిస్తున్నారు. అదేవిధంగా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి పండగ అందరూ ఇళ్లలో బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. ఓవైపు శీతాకాలం, మరోవైపు పండుగలు, ఉత్సవాలు జరగనున్న ఈ 2 నెలల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరికి చెందిన శాస్త్రవేత్త, చారిత్రక పరిశోధకులు డాక్టర్ ఎంఎం రావు ఆకాశవాణికి చెప్పారు. పేరు డాక్టర్ మల్లంపల్లి మల్లికార్జునరావు. ఈ కోవిడ్ సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి తిరిగి మళ్లీ ప్రారంభమవుతున్నట్లుగా సూచనలు వస్తున్నాయి. కోవిడ్ నుంచి రక్షించుకునేందుకు మనము మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. వేడి నీళ్లతో స్నానం చేయటం. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా వీధి వ్యాపారులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో 4,500 మందికి 10,000 చొప్పున బ్యాంకు అధికారులు అందించారు. వీధి వ్యాపారి మహేష్ ఆకాశవాణితో మాట్లాడారు. వీధి వ్యాపారులను ఈ పథకం ద్వారా ఆదుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు పనికరి మహేష్, మహబూబాబాద్ జిల్లా వాసిని, చిరు వ్యాపారస్తుని. ఈ కరోనా కష్టకాలంలో ఆర్థిక సాయం ఎవరు కూడా చేయలేదు. మాలాంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కోసం ఆత్మ నిర్భర్ భారత్ స్వనిధి యోజన తరపున 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం అనేది అతి గొప్ప ఆలోచనగా మాకు చాలా ఆనందంగా అనిపించింది. విశ్వ ఆయుర్వేద పరిషత్, ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో 5వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతి ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచింతలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఈ ఉదయం జరిగాయి. చినజీయర్ స్వామితో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ రాజేశ్వర్ రాసిన మధుమేహం ఆయుర్వేద పుస్తకాన్ని కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. విశ్వ ఆయుర్వేద పరిషత్ తయారు చేసిన కోవిడ్కి ఆయుర్వేద చికిత్స పుస్తకాన్ని ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో దీపావళి పండుగ సందర్భంగా గుస్సాడి సందడి నెలకొంది. దండారి ఉత్సవాల సందర్భంగా తుడుం, డప్పు, గజ్జెలు, పర్రావెట్టి తదితర సంగీత పరికరాల చప్పుళ్లతో సాగే నృత్యాలు, గణాలతో గోండు పల్లెలు, గుడేలు మారుమ్రోగుతున్నాయి. నెమలి ఈకలతో కూడిన గుస్సాడి కిరీటాలను ధరించి కుడి చేతిలో మంత్రదండం లాంటి రోకలి కర్ర చేతపట్టుకుంటారు. నృత్యం చేసేవారు శరీరానికి రంగులు, బూడిద పూసుకుంటారు. కాళ్లకు నడుముకు గజ్జెలు కట్టుకుని వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా లయబద్ధంగా నృత్యాలు చేస్తారు. ఒక గ్రామంలో దండారి బృందం సభ్యులు మరో గ్రామానికి అతిథులుగా వెళ్లి గుస్సాడి నృత్యాలు ప్రదర్శిస్తారు. ఏటా దీపావళి నుంచి 10 రోజుల పాటు ఈ సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీ. దండారి సంబరాల్లో ఎంపీ సోయం బాపురావు, జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. ప్రజాసేవల ప్రసార దినోత్సవంగా నేడు పాటిస్తున్నారు. 1947లో ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో స్టూడియోను మహాత్మాగాంధీ సందర్శించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ విభజన సందర్భంగా అనేక మంది హర్యానా కురుక్షేత్రలో తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్న వారిని ఉద్దేశించి నాడు జాతిపిత రేడియో ద్వారా ప్రసంగించారు. విశేషాలు మరోసారి. బస్తీ దవాఖానాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణలో కొత్తగా 1015 కరోనా కేసులు నమోదు కాగా మరో 3 మరణించారు. హైదరాబాదులో నిర్మాణ వ్యర్థాలను తరలించే 50 కంపాక్టర్ వాహనాలను మంత్రి తారక రామారావు ఈ ఉదయం ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.